అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సంతానలేమితో చాలా భార్యాభర్తలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా మనము ఈరోజు ఇక్కడికి తెలుసుకోవడానికి మనము కావ్య మేఘన మేడం దగ్గరకు వచ్చాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రస్తుతం సొసైటీలో చాలా మంది కూడా సంతానలేమితో బాధపడుతున్నారు మేడం. దంపతులు ఇద్దరు కూడా సంతానలేమితో బాధపడి కుటుంబాల్లో విచ్ఛిన్నం అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. మరి ఈ సంతానలేమికి ప్రధాన కారణం ఏమంటారు మేడం? ఈ సంతానలేమికి ప్రధాన కారణం అయితే మాత్రం మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటామండి. అంటే ఇది వరకు రోజుల్లో మన తాతలకి బామ్మలకి వాళ్ళందరికీ 7 మంది 8 మంది పిల్లలు, గంపడి పిల్లలు ఉండేవాళ్ళు అనేటి వాళ్ళు. ఇప్పుడు చూస్తున్న లైఫ్ లో మనము ప్రతి ఒక్కరికి ఒకళ్ళు లేక ఇద్దరు లేకుంటే అసలు పిల్లలు పుట్టడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటారా, ఇప్పుడు మోస్ట్లీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉంటున్నారు. ఒకళ్ళకి ఒకళ్ళు ఫస్ట్ టైం కేటాయించుకోలేకపోతున్నారు. అండ్ వర్క్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. నైట్ షిఫ్ట్ చేయడం అనేది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండటానికి టైమే ఉండట్లేదండి. అండ్ బయట ఫుడ్ ఎక్కువ తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ రీల్స్ కానీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చూపించే వాళ్ళని చూసి మనం ఈ రెస్టారెంట్ బాగుందంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అదే రెస్టారెంట్ కి వెళ్ళి తినడము, అలా బయట జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడి తింటున్నారు. అండ్ నిద్ర కూడా నార్మల్ గా మనం 7 to 8 hours అనేది పడుకోవాలండి, మనకి బాడీలో హార్మోన్స్ అన్ని రెగ్యులర్ గా నార్మలైజ్ అవ్వాలంటే. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. నైట్ 12 లోపల పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నైట్ పడుకున్నాము అని చెప్తారు, బట్ లైట్ ఆఫ్ చేసేసుకొని నైట్ దుప్పటి లోపల ఫోన్ పెట్టుకొని చూసుకుంటున్నారండి అందరు. ఇదైతే మాత్రం అలా చేయడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, అదొక బ్యూటిఫుల్ వండర్ఫుల్ హార్మోన్ అంటాము. అదే మన బాడీలో హార్మోన్స్ అన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. ఆ హార్మోన్ అనేది రాత్రి పూట చీకట్లో మాత్రమే విడుదలవుతుంది. మీరు చీకట్లో నిద్రపోవాల్సింది పోయి ఫోన్ పట్టుకొని చూస్తూ ఉన్నారంటే ఆ హార్మోన్ అనేది సరిగ్గా సెక్రెట్ అవ్వదు. ఇంకా మీ బాడీలో హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ ప్రొలాక్టిన్ ఇష్యూస్ కానీ అన్ని అబ్నార్మల్ అవుతాయి. అండ్ మేల్స్ లో కూడా వీర్య కణాలు అబ్నార్మల్ అయిపోవడం కానీ, కౌంట్ తగ్గడము, అండ్ ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడము, ఆ హస్బెండ్ కూడా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. ఇది వరకు రోజుల్లో ఫీమేల్స్ ని బ్లేమ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఉన్న సొసైటీలో 40% మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే 40% ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉంది. సో ఇద్దరు భాగస్వామ్యం వహించాలి. ఇప్పుడు ఈక్వల్ గా అసలు ఇద్దరు కలిపితేనే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ మనం తినే తిండి, తాగే నీరు ప్రతి ఒక్కటి కలుషితమైంది. ఈవెన్ మనం బయటకు వెళ్తే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎంతమంది మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్లు, యోగా, మెడిటేషన్ చేస్తున్నారు చెప్పండి. అసలు అంతమంది నైట్ లేట్ గా పడుకోవడం, మార్నింగ్ లేట్ గా లేవడం, వర్క్ స్ట్రెస్, వర్క్ కోసం పరిగెత్తేసేయడము, బయట ఏ ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ తినడము, పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడము, మొబైల్స్ యూజ్ చేయడము, పొల్యూషన్ లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. మనము చిన్నవి అనుకుంటాము, బట్ ఇవే చాలా ఇంపాక్ట్ చేస్తాయి మన బ్రెయిన్ ని ఇంపాక్ట్ చేస్తే ఆబ్వియస్లీ మన హార్మోనల్ సిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అవుతుంది. మనం చిన్న విషయాలు అనుకుంటాము, బట్ ఈ చిన్న విషయాలే పెద్ద చేంజెస్ ని క్రియేట్ చేస్తాయి మన లైఫ్ లో. మరి ప్రస్తుతము ఐవీఎఫ్ అనేది ఒక సంజీవినిగా వచ్చింది మార్కెట్ లోకి. మరి ఐవీఎఫ్ 100% అవుతారా పిల్లలు పుట్టడానికి అవకాశం? గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఐవీఎఫ్ చేస్తే 100% పిల్లలు పుడతారా అండి అని. లేదండి. ఈవెన్ విత్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా మనకి ఐవీఎఫ్ లో పిల్లలు పుట్టే శాతం 60% నుంచి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూపించినా గానీ 70% వరకే ఉందండి. 100% సక్సెస్ రేట్ అయితే కాదు. ఐయుఐ అండ్ ఐవీఎఫ్ రెండు ఒకటేనా మేడం, లేదా సపరేట్? సపరేట్ అండి. నార్మల్ గా మనకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో చెప్తాను, ఆ తర్వాత ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నార్మల్ గా ఫీమేల్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం అనమాట. అంటే రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి 25 రోజుల నుంచి 35 రోజుల లోపల వాళ్ళకి పీరియడ్ అనేది వస్తుంది. ప్రతి సైకిల్లో ఫీమేల్ యొక్క అండాశయం నుంచి ఒక అండం విడుదలయ్యి దాని నుంచి గర్భం దాల్చడానికి ఈజీగా అవుతుంది.
అలాగా అండాశయం నుంచి అన్నం విడుదలై ట్యూబ్ లో వెయిట్ చేస్తుంది. భార్యాభర్త కలిసిన తర్వాత వీర్యం వచ్చి ట్యూబ్ లోకి వస్తుంది. ఆ రెండు కలిసి పిండం ఫామ్ అవుతుంది. 3 రోజులు పిండం అనేది టెస్ట్ ట్యూబ్స్ లో మన ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం అనమాట, వాటిల్లోనే ఉంటది. ఆ తర్వాత 5వ రోజు వచ్చి గర్భంకి వచ్చి అతుక్కుంటుంది. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఈ నార్మల్ ప్రెగ్నెన్సీ రావాలంటే వీర్యం బాగుండాలి హస్బెండ్ ది, వైఫ్ కి ప్రతి నెల ఓవులేషన్ జరగాలి, అండ్ ఫీమేల్స్ లో ట్యూబ్స్ అనేవి ఓపెన్ గా ఉండాలి. ఇవన్నీ నార్మల్ గా ఉంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. దిస్ ఈజ్ నార్మల్. దీనికి ఫుడ్ ఏ విధంగా మనకు ప్రధానం అంటారు మేడం? ఫుడ్ తీసుకోవడం బట్టి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా అండి. మనం చెప్తున్నాను కదా, మనము బయట తిండి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎవరినైనా అడిగిన వాళ్ళని మీకు ఇష్టమైన ఫుడ్ అంటే ప్రతి ఒక్కరు పానీపూరి, గోబీ, నూడిల్స్, బయట దొరికే మంచూరియన్ ఐటమ్స్, షవర్మా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇవే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఎంతమంది నిజంగా రొట్టె కూరగాయలు తింటున్నారు చెప్పండి? ఇంట్లో చేసుకొని మేము చికెన్ చేసుకున్నా కానీ ఇంట్లోనే చేసుకుంటున్నామని చెప్తున్నారా ఎవరైనా? ఎవ్వరు, ప్రతి ఒక్కరు బయట తిండి తినడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే టేస్టీగా వాడు ఏదేదో ఆయిల్స్, ఏదేదో మసాలాలు, ఏదో సాస్లు వేసి బాగా చేస్తాడు కదా, అందుకోసం అన్నమాట. అసలు ఫ్రూట్స్ లో వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్ అండ్ అవకాడోస్ అఫోర్డ్ చేసుకోగలిగితే అవకాడోస్ కానీ, వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్, ఇవన్నీ చాలా మంచిది. ఫీమేల్ కి ఊసైట్ మంచిగా వస్తుంది అండ్ మేల్ కి స్పర్మ్ యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది. లీఫీ వెజిటబుల్స్ అంటాం కదా, మన ఆకుకూరలు, పాలకూర, తోటకూర, మునగాకు, చిర్రాకు, ఇవన్నీ చాలా మంచివి. వీర్యం యొక్క మొటిలిటీని పెంచడానికి, ఆడవాళ్ళలో అండాశయం యొక్క క్వాలిటీ పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎగ్స్ అంటే బాయిల్డ్ ఎగ్స్ రూపంలో తీసుకోవడమే చాలా బెటర్. లీన్ మీట్, చికెన్, ఫిష్, ఇవన్నీ చాలా మంచివండి. మటన్, బీఫ్ అంతా ఓకే కాదు, బట్ ఇవి లీన్ మీట్, వైట్ మీట్ అనేవి చాలా మంచివి. మరి ఐవీఎఫ్ గురించి చెప్పండి మేడం ప్రస్తుతం. ఓకే, నార్మల్ గా ఐయుఐ అంటే మనకి ఇందాక నేను చెప్పాను కదా, నార్మల్ ప్రెగ్నెన్సీలో సేమ్ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. హస్బెండ్ యొక్క వీర్యం తీసుకొని ల్యాబ్ లో వాష్ చేస్తాము. బికాస్ మనకి వీర్యంలో వీర్య కణాలే మాత్రమే కాకుండా చెడు పదార్థాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ ప్రెగ్నెన్సీ రావడానికి హానికరం అన్నమాట. సో నార్మల్ గా అందరికీ ఏం ఇంపాక్ట్ చేయదు. కొంతమంది దానికి చాలా సెన్సిటివ్ గా ఉంటారు, దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. మనము వీళ్ళలో ఏం చేస్తామంటే వాళ్ళ వీర్య కణాలు తీసుకొని ల్యాబ్ లో వాష్ చేస్తాం కాబట్టి చెడు పదార్థాలు అన్ని పోతాయి. ఓన్లీ మొటైల్ స్పర్మ్స్ అంటాం అనమాట, బాగా స్విమ్మింగ్ చేయగల కెపాసిటీ ఉన్న స్పర్మ్స్ మాత్రమే తీసుకొని ఫీమేల్ యొక్క యూటరస్ అంటే గర్భాశయం లోపలికి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాము. దాని వల్ల టైమ్ టు ట్రావెల్ ఆఫ్ స్పర్మ్ అనేది తగ్గుతుంది, ఈజీగా ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. మనం ఒకటి తెలుసుకోవాలి, ఐయుఐ ఐవీఎఫ్ సేమ్ కాదండి. ఐయుఐ లో ఓన్లీ మీ హస్బెండ్ యొక్క స్పర్మ్స్ తీసి మీ క్యావిటీలో వేస్తున్నాం, అంత మాత్రమే చేస్తున్నాము. బట్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా, ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే చెప్పాను కదా, నార్మల్ ప్రెగ్నెన్సీలో ఒక అండాశయం నుంచి ఒక అండం మాత్రమే విడుదలవుతుందని. ఇక్కడ మనం కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి అండాశయంలో ఒకటి కాకుండా మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తాం. అట్లీస్ట్ ఒక 8 to 10 ఫాలికల్స్ అయినా ఒక ఓవరీ నుంచి వచ్చేలాగా మనము హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎదిగేలాగా చూసుకుంటాము. ఒక ఫలానా టైంలో అవి చాలా మెచ్యూర్ అయ్యాయి అనుకున్న తర్వాత ఓవం పికప్ అనే ప్రొసీజర్ ద్వారా జస్ట్ ఒక చిన్న నీడిల్ ని కింద శరీర భాగంలో నుంచి ఇంజెక్ట్ చేసి దాంట్లో నుంచి గుడ్లు అనేది సేకరిస్తాం అన్నమాట. అవన్నీ టెస్ట్ ట్యూబ్ లో సేకరించి ల్యాబ్ లో చూస్తాము క్వాలిటీ ఎలా ఉందని. తర్వాత హస్బెండ్ యొక్క వీర్యం తీసుకొని దాంట్లోని వీర్య కణాలు తీసుకొని ఐవీఎఫ్ ప్రొసీజర్ ఉంటుంది, దాంట్లోని ఇక్సీ ఉంటుంది. ఇక్సీ అంటే అండంకి వీర్య కణాన్ని ఇంజెక్ట్ చేస్తాం, మేమంతటా మేమే ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట, దాన్ని ఇక్సీ అంటాము. లేకుంటే అండాశయం దగ్గర వీర్య కణాలన్నీ వదిలేస్తాం, వాటంతట అవే వచ్చి ఎగ్ ని ఫర్టిలైజ్ చేస్తాయి, అది ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటాము. దీని ద్వారా మనకి పిండం అనేది తయారు చేస్తాం ల్యాబ్ లో. ఆ తర్వాత ఏం చూస్తాము, వైఫ్ యొక్క సైకిల్స్ క్యాలిక్యులేట్ చేసుకొని కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చి, లేకుంటే న్యాచురల్ సైకిల్లో కానీ ఆమె యొక్క గర్భాశయం పొరని ఎగ్జామిన్ చేసుకొని పిండం అనేది విడుదల చేస్తాం లోపలికి అండాశయంలోకి. ఐయుఐలో ఏం చేస్తున్నాము, జస్ట్ హస్బెండ్ యొక్క వీర్యం తీసి లోపలేస్తున్నాము. ఐవీఎఫ్ లో ఏం చేస్తున్నాము, మనం ల్యాబ్ లో ప్రిపేర్ చేసిన పిండాన్ని డైరెక్ట్ గా గర్భాశయంలోకి పంపిస్తున్నాము. చెడుది తీసేసి ల్యాబ్ లో క్లియర్ అనేది మనం వేస్తున్నాం, అది ఐయుఐ ప్రొసీజర్. ఐవీఎఫ్ లో మాత్రం మనము కణాలు, భార్య యొక్క అండాలు, భర్త యొక్క కణాలు రెండు తీసి కలిపి పిండం తయారు చేసి ఆ పిండాన్ని లోపలేస్తున్నాము, దాన్ని ఐవీఎఫ్ అంటారన్నమాట. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది. ఓకే, చాలా సంతోషం మేడం.
ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఎందుకు మేడం సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి ఆ సమస్యలు వస్తున్నాయి? యాక్చువల్లీ ముఖ్యంగా ఈ ల్యాప్టాప్స్ అండి, మెయిన్ ఈ ల్యాప్టాప్స్ లో చాలా రేడియేటింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది అండ్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఇవి నాన్ రేడియేటింగ్ సబ్స్టెన్సెస్, బట్ ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ని విడుదల చేస్తాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, దీని నుంచి హీట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి మగవాళ్ళకి వరి బీజాలు అంటారు కదా, టెస్టిస్, అవి చాలా హీట్ సెన్సిటివ్. అందుకే వాళ్ళని టైట్ అండర్ వేర్ వేసుకోవద్దని చెప్తాము, టైట్ జీన్స్ ప్యాంట్స్ వేసుకోవద్దని చెప్తాము. ఎందుకంటే ఆ రాపిడ్ వల్ల గానీ అక్కడ హీట్ ప్రొడక్షన్ గానీ అట్లీస్ట్ 1 to 2 degrees కానీ రైజ్ అయిందంటే స్పోమ్ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. స్పోమ్ ప్రొడక్షన్, స్పోమటోజెనిసిస్ అంటాం అనమాట, అది మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. దానివల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారు, ల్యాప్ లో అంటే ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకొని గంటల కొద్దీ అట్లే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అట్లీస్ట్ 8 to 12 hours వాళ్ళు సిట్టింగ్ పోస్చర్ నుంచి లెవ్వరు అనమాట. వాకింగ్ ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ ల్యాప్టాప్స్ లో వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళకి నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయండి. చెప్పాను కదా మనకి 7 to 8 hours నైట్, అది కూడా నైట్ టైం మాత్రమే నిద్రపోవాలి. నైట్ షిఫ్ట్ చేస్తారు, మార్నింగ్ వస్తారు, మార్నింగ్ పండుకుంటారు, 2-3 hours పడుకోగలుగుతారు. అండ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ నెలలో ఇంత చేయాలి ఖచ్చితంగా, చాలా ఏవో ఉంటాయన్నమాట. వాటి వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్తుంటారు. అండ్ పార్ట్నర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయరు. వైఫ్ కి ఒక షిఫ్ట్ ఉంటుంది, హస్బెండ్ ఒక షిఫ్ట్ ఉంటుంది. దాని వల్ల వాళ్ళిద్దరు టైమే స్పెండ్ చేయకపోతే పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? ప్రస్తుతము ఐవీఎఫ్ అనేది చాలా ఎక్స్పెన్సెస్ తో కూడినటువంటి పని అనుకుంటున్నారు మేడం. దానికి కావ్య మేఘన గారు ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ మేము ఐవీఎఫ్ కోసం వైఫ్ కి అండాలు పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. యాక్చువల్లీ ఆ ఇంజెక్షన్స్ కే ఖర్చు అనేది అవుతుంది మనకి. నార్మల్ గా ఒక్కొక్క ఇంజెక్షన్ మనకి 30,000 వరకు అలా పడుతుంది. అండ్ మనం క్వాలిటీ నేను ఒకటి చెప్తానండి, మీకు ఎక్కడో 49,000కి ఐవీఎఫ్ చేసేస్తాము, ₹1,00,000 ఐవీఎఫ్ అయిపోతుంది అంటే అవన్నీ అసలు నమ్మకండి, అవి నిజం కాదు. అసలు అంత తక్కువ ధరకైతే రాదు, ఎందుకంటే మాకు ఇంజెక్షన్స్ అవుతాయి. బేసికల్లీ నేను చెప్పాను కదండి, మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ చేయడానికి మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఫ్రీక్వెంట్ మానిటరింగ్ లో ఉంటారు వాళ్ళు. రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి స్కాన్ తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఓవం పికప్ అనే ప్రొసీజర్ ఉంటుంది. అది సర్జికల్ ఓటీలో మనం చాలా స్టెరైల్ కండిషన్స్ లో చేస్తాము. అండ్ మనకి ల్యాబ్ లో ప్రిపేర్ అవుతుంది ఇదంతా. మీడియాస్ కూడా చాలా కాస్ట్ అవుతాయి. మనకి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి, అండ్ హస్బెండ్ యొక్క స్పోమ్ ని కూడా సేకరించాలి. అండ్ నెక్స్ట్ అవన్నీ ఇంక్యుబేటర్స్ లో పెట్టాలి కొన్ని రోజులు. 5 days నేను చెప్పాను కదండి, 5వ రోజునే గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది పిండం అని. 5వ రోజు వరకు పెంచే బాధ్యత మాది. సో పిండం 5 రోజులు అనేది ఇంక్యుబేటర్ లో ల్యాబ్ లో పెరుగుతుంది. ఆ తర్వాత కూడా వాళ్ళకి హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చి పొర చేసి మంచిగా ఆ తర్వాత అతికించడానికి చేస్తాం కదా. ఇవన్నీ ఇట్ మే టేక్ టైం అండ్ ఇట్ మే రిక్వైర్ మనీ ఆల్సో. వాంటెడ్ గా అయితే ఎవరు ఎక్కువ తీసుకోరు. అండ్ మనం చాలా తక్కువ ధరకే నార్మల్ గా పేషెంట్స్ కి వీలుగా వాళ్ళకి అందుబాటులో ధరలోనే చేస్తున్నాం మనము. ఎన్ని రోజులు స్పెండ్ చేయాల్సి వస్తుంది మేడం వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత? యాక్చువల్ గా మనము ఈ సైకిల్ ఐవీఎఫ్ అనేది ఫీమేల్స్ యొక్క డే 2 ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ లో మనం స్టార్ట్ చేసుకుంటాం ప్రొసీజర్ అనేది. వాళ్ళకి స్టిమ్యులేషన్ డేస్ 10 days పడుతుంది, కొంతమందికి 12 days పడుతుంది, కొంతమందికి ఆల్మోస్ట్ 15 days లోపల పికప్ అనే ప్రొసీజర్ అయిపోతుంది. అది అయిపోయాక హస్బెండ్ యొక్క వీర్యకణం తీసుకొని ఎంబ్రియోకి ఫస్ట్ రోజు చేస్తాము. 5 రోజుల తర్వాత మనకి పిండం అనేది ఫామ్ అయిపోతుంది. ఫ్రెష్ సైకిల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఫ్రోజన్ సైకిల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఫ్రెష్ సైకిల్ అంటే ఏ సైకిల్లో అయితే మనం పికప్ ప్రొసీజర్ చేసామో ఆ సైకిల్లోనే ట్రాన్స్ఫర్ చేసేస్తాం, దాన్ని ఫ్రెష్ సైకిల్ అంటారు. ఆ 14 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించేస్తాము. పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు ప్రెగ్నెంట్, ఆ 1 నెలలోనే మొత్తం అయిపోతుంది. ఫ్రోజన్ సైకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు పిండం ఏర్పడిన దాన్ని మనము ఫ్రీజ్ చేసేస్తాం అనమాట. సో అదొక గ్లాస్ లైక్ స్టేట్ లాగా ఏర్పడిపోతుంది. అలా ఫ్రీజ్ అయిన ఎంబ్రియోని మనం 10 ఏళ్ల వరకు అలాగే ఉంచొచ్చు, సేమ్ అలాగే ఉండిపోతుంది. అది మనకి ఫీమేల్ ఎప్పుడు రెడీగా ఉన్నారు, నేను ఈ మంత్ చేయించుకుంటాను మేడం అంటే నెక్స్ట్ సైకిల్ అయినా మేము ట్రాన్స్ఫర్ చేసిస్తాం. సో మినిమం 1-2 months లోపల మన దగ్గర ఎంబ్రియోస్ అనేవి వచ్చేస్తాయి డెఫినెట్ గా. వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా నెక్స్ట్ సైకిల్ లోనే ప్లాన్ చేసామంటే నెక్స్ట్ మంత్ ఒకవేళ సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ అయితే కూడా మన దగ్గర జస్ట్ వాళ్ళకి 2 months లోనే మనతో ట్రావెల్ చేసినట్టు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తుంది. మేము వాళ్ళని 12 weeks వరకు మా మానిటరింగ్ లోనే ఉంచుకుంటాం అనమాట. వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, సో మా మానిటరింగ్ లోనే ఉంటారు. 12 weeks తర్వాత
వీ విల్ సెండ్ దెమ్ టు ద గైనకాలజిస్ట్. ఆబ్స్టెటిక్స్ వాళ్ళు ఎవరు డీల్ చేస్తారో ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళ దగ్గరికి వర్క్ చేస్తుంది కూడా ఇది చేసుకోవచ్చు మేడం. చేసుకోవచ్చు అండి. అస్సలు మీరు ఎక్కడ లీవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరము లేదు. మనకు స్కాన్స్ కి వాటికి వీటికి ఏ టైంలో అయినా వచ్చి చేయించుకొని వెళ్ళాలి పలానా ఆ రోజు. అండ్ పికప్ అయిన రోజు మాత్రం ఒక్క రోజు మార్నింగ్ ప్రొసీజర్ అయితే మేము ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కి పంపించేస్తాము. ఏం బెడ్ రెస్ట్ అవసరం లేదు, జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అందరూ అపోహ పడతారు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ లో ఉండాలా అని చెప్పేసి. అలా రెస్ట్ తీసుకుంటే దానివల్ల హానివే ఎక్కువ జరుగుతుంది మేలు జరగడం కన్నా. సో బెటర్ మీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండి, మీ వర్క్ చేసుకోవచ్చు, మీరు ఇంట్లో ఏం పనులు చేసుకుంటున్నారు కుకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సంతాన లేమి సమస్యతో బాధపడేటువంటి దంపతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మా సెంటర్కి వస్తే వాళ్ళకి అన్ని రకాల కౌన్సిలింగ్ ఇచ్చి ఖచ్చితంగా మీకు సంతానం అయ్యేటట్లా చూస్తామని చెప్తున్నారు కావ్య మేడం గారు. మరి ప్రస్తుతం వచ్చేసి కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నారు. మరి ఎవరికైనా కావాల్సిన వారు మేడంని సంప్రదించి మీ యొక్క సమస్యలను మేడం ద్వారా తెలుసుకొని మీరు ఖచ్చితంగా సంతానం అయ్యే విధంగా చేసుకోగలరని చెప్పి కాజోషన్ క్రాంతికిరణం తరఫున నమస్తే మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కావ్య మేఘన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎవరైనా సంతానలేమి సమస్యతో బాధపడుతుంటే, మీకు ఏమన్నా అపోహలు ఉన్నా, సంతానం కలగడంలో ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా కానీ అసలు ఇబ్బంది పడకుండా నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు తగిన కౌన్సిలింగ్, నెక్స్ట్ సొల్యూషన్ అన్ని చెప్తాను. డెఫినెట్ గా మీకు ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను. ఓన్లీ ఐవీఎఫ్ కే కాదండి, నార్మల్ గా మనకి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా, ఐయుఐ ద్వారా కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఇవేమి కాకపోతే లాస్ట్ స్టెప్ ఇస్ ద ఐవీఎఫ్. అంతేకాని స్టార్టింగే ఐవీఎఫ్ అని అయితే ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చెప్పరు. మీకు అందుబాటు ధరల్లో మొత్తము మీకు తగిన సొల్యూషన్స్ అన్ని వన్ స్టాప్ గా ఒకే దగ్గర ఇచ్చేయడానికి ట్రై చేస్తాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు.